నమో వెంకటేశాయ. గేయ రామాయణం యుద్ధకాండ. శ్రీరామ్ 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 శ్రీరామ రామ రామ శుభనామ సీతామనోభిరామ. నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి. అచట రావణుని సభలోపల కైకసికి పిన తండ్రి అయినవాడు మాల్యవంతుడు లంకేషు తాతగారు మనవడికి హితవిట్లు పలికినాడు. నా మాటలాలించు ఓ రావణ, నరుల సేవా నరుల చేత నీకు ముప్పున్నదని మదిని గ్రహించుమా. రామునితో సంధికై యత్నించుమా. సీతనిడి రాముణ్ణి శరణు కోరు కులమెల్ల క్షేమమునంది తీరు అని తాత మనవడికి హితవు పలికే. లంకేశుడతనిపై మండిపడియే యుద్ధమే చేయగా నిశ్చయించే. లంకనే రక్షించాజ్ఞలొసగే నగరపు 4 ద్వారాలను కాపాడ వీరులను అచట నిలిపే. తూరుపు ద్వారాన ప్రహస్తుడు, దక్షిణపు కాచు మహాపార్శ్వుడు, పశ్చిమము రక్షించు నింద్రజిత్తు, ఉత్తరము వైపునే నిలిచియుందు. గుల్మమును రక్షించుకొను బాధ్యత మన విరూపాక్షుడే నెరవేర్చును. సాగరము దాటిన శ్రీరాముడు ఇట నుండి వెనుదిరిగి పోజాలడు అని ప్రతిన బూనెను లంకేశుడు. హితవచనమనునదే చెవి పెట్టెడు. మృత్యువుచే ప్రేరితుండాసురుడు మరణాన్ని వరించు మతిహీనుడు. రాఘవుడు సైతము ఆ వేళలో లంకను గెలిచేటి విధము తెలియ వీరులతో విషయాలు చర్చించెను. ప్రతి వీరులను తాను నియమించెను. తూర్పు దిక్కున కాచుకొను మన నీలుడు, దక్షిణపు భాగాన వాలిసుతుడు, పశ్చిమపు ద్వారాన హనుమంతుడు, గుల్మమును రక్షించు సుగ్రీవుడు. సౌమిత్రితో గూడి నేను చేరి ఉత్తరపు ద్వారాన్ని ముట్టడింతు. లోకాల పీడించు గర్వాంధుని వధించు సమయమిద వచ్చెనేడు. విభీషణ నేను మరి సౌమిత్రియు నీవును నీ మంత్రులీ 4 అనిలోన మనమేడుగురము తప్ప ఇంకెవరు నరరూపు దాల్చరాదు అనుచు వ్యూహమునే రచయించెను. సువేలగిరిపైకి చేరుకొనెను. అట నుండి కనిపించే లంకాపురం, రావణుడు కూర్చున్న దివ్య భవనం. సుగ్రీవుడదిగాంచి క్షణములోన రావణుని చెంతకే ఎగిరి వెళ్ళి అసురుని మకుటాన్ని నేల విసిరి అతనితో మల్ల యుద్ధము చేసెను. కనురెప్ప పాటులో తిరిగి వచ్చి తన చెంత నిలిచిన కపివీరుని సాహసము తగదంచు మందలించి
శౌర్యాన్ని దాశరథి ప్రస్తుతించే. శ్రీరామ రామ రామ శుభనామ సీతామనోభిరామ నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి. స్వామి